కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానంగా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్లో ఉన్న చాలామంది ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బయటి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు వీడియోస్ వచ్చే సమయం మీకు తెలిసిపోతుంది. మరి జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీరు లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఎంసెట్కి ప్రత్యేకంగా ఉంది. జేఈ అండ్ ఎంసెట్ ప్రైవేట్ యూనివర్సిటీలకు వేరే గ్రూప్ ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి కేవలం మరో గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో కూడా మీకు ఏ గ్రూప్ అయితే అవసరం ఉందో ఆ గ్రూప్లో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ 3 months బ్యాక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఆల్మోస్ట్ గత సంవత్సరం కౌన్సిలింగ్లో దాదాపు 159 ఇంజనీరింగ్ కాలేజీలు పాల్గొన్నాయి. సీట్ల సంఖ్య వచ్చేసి ఎంసెట్ ద్వారా మనకు 1,10,000 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరి చాలా వరకు గత 5-6 years బ్యాక్, ఒక 10 years బ్యాక్ కనుక మనం ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య చూసినట్లయితే దాదాపు 200 పైచిలకు ఇంజనీరింగ్ కాలేజ్, 220 వరకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి. మరి అప్పుడు 2009లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రకటించడం, దాని ద్వారా ఇంజనీరింగ్ కాలేజీలకు ఎలాంటి ఫీజు చెల్లించకుండా విద్యార్థులు జాయిన్ అయ్యే అవకాశం ఉండడం, దీనివల్ల చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజెస్ పుట్టుకురావడం జరిగింది. మరి రాను అంటే ఇప్పుడు మనకు చూస్తున్న కొద్దీ ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. లాస్ట్ ఇయర్ 159 కాలేజెస్కి కౌన్సిలింగ్కి అనుమతించి ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఆల్రెడీ ఒకవైపు ఏ కాలేజెస్కి పర్మిషన్ ఇవ్వాలి అనే దానిపైన జరుగుతూ ఉంది మనకు. అంటే జేఎన్టీయూ పరిధిలో కానీ, ఓయూ పరిధిలో కానీ సీట్లు పెంచుకోవడం కోసం కానీ, లేదా బ్రాంచెస్ చేంజ్ చేసుకోవడం కోసం కానీ వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతూ ఉంది. మరి ఈ 159 ఇంజనీరింగ్ కాలేజీలు ద్వారా దాదాపు 1,10,000 మంది, అంటే దాదాపు 70,000 నుంచి 76,000 మంది వరకు కన్వీనర్ కోటాలో, మిగతా వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో గతంలో అడ్మిషన్ పొంది ఉన్నారు 30% కోటాలో. మరి ఈ సంవత్సరం ప్రభుత్వం దాదాపు ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాను కూడా మెరిట్ ప్రకారమే నింపాలని ఆలోచన చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి దీని ద్వారా మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో కూడా చాలా వరకు కొంత ఇంతవరకు దాదాపు అన్ని కాలేజెస్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వైపు సీట్లు పెంచుకోవడానికి మొగ్గు చూపుతూ ఉన్నాయి. మరి గతంలో ప్రభుత్వాలు లేదా గతంలో అప్లై చేయగానే సీట్లు పెంచడం, బ్రాంచెస్లో సీట్లు పెంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇంజనీరింగ్ కాలేజీకి ఇచ్చి 2024లో కొన్ని సీట్లు పెంచడం జరిగింది. 2023లో అయితే నియర్లీ 16,000 వరకు పెంచడం జరిగింది. 2024లో 10 నుంచి 12,000 వరకు సీట్లు పెంచడం జరిగింది. మరి దాదాపు ఈ 1,10,000 మంది ఇంజనీర్లకు సరైన అవకాశాలు లభిస్తున్నాయా, ప్రస్తుతం యొక్క ఇండస్ట్రీకి అనుగుణమైన నిపుణత కలిగి ఉన్నారా, నైపుణ్యం సంపాదించుకుంటున్నారా అని ప్రభుత్వం ఒకసారి బేరీజ్ వేస్తే చాలా వరకు ఆ యొక్క నైపుణ్యాలు ఇంజనీరింగ్ కాలేజీలో అందడం లేదని పరిశీలనలో తేలింది. 159 ఇంజనీరింగ్ కాలేజీలో కనీసం ఒక టాప్ కాలేజ్ 20 నుంచి 30 కాలేజ్, అట్లీస్ట్ ఒక 50 కాలేజ్ కొంత మంచి సిచ్యువేషన్లో ఉన్నాయి. అంటే కొంత విద్యార్థులకు ప్లేస్మెంట్స్ అందిస్తూ మంచి కోర్సెస్ అప్డేట్ నైపుణ్యాలను నేర్పిస్తూ ఉన్నట్టు మనకు సమాచారం. మిగతా కాలేజెస్ చాలా వరకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కోసం కూడా కాలేజీలు కొన్ని నడుస్తున్న కాలేజీలు కూడా మనం చూస్తున్నాం. మరి ప్రభుత్వం కూడా దాదాపు 2-3 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ అంటే సంబంధించిన నిధులు రాకపోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కొంత మెయింటెనెన్స్ చేయలేక చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ చేసుకోవడం కోసం ఈ సంవత్సరం అప్లై చేసుకుంటున్నట్టు మనకు సమాచారం ఉంది. దీని ద్వారా ఇంజనీరింగ్ సీట్లు తగ్గుతాయా? మరి ఒకవేళ ఇంజనీరింగ్ సీట్లు వేరే బ్రాంచెస్ కనుక కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం ఇంతకుముందు సులభంగా ఈ మనకు మెకానికల్ కానీ, సివిల్ కానీ, ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచుల్ని సిఎస్సి అలైడ్ బ్రాంచెస్కి కన్వర్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేది. కానీ నూతనంగా వచ్చిన ప్రభుత్వం
ఈ యొక్క బ్రాంచ్లను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటికి కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ ఇలాంటి బ్రాంచ్లు కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బ్రాంచ్ కన్వర్జేషన్కి దాదాపు ఈ సంవత్సరం నుంచి సీట్లను కన్వర్ట్ చేయడానికి ఒప్పుకునే అవకాశాలు లేవు. మరి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్రభుత్వం ఒక మార్గదర్శకాలు జారీ చేసి ఈ ప్రస్తుత ఇండస్ట్రీకి నైపుణ్యాలను ఏవైతే ఇండస్ట్రీకి అవసరం ఉంటే వాటిని ఖచ్చితంగా ఇంజనీరింగ్ కాలేజ్ నేర్పించాలి. అలాంటి ఫ్యాకల్టీస్ని తీసుకోవాలి. మరి ప్రమాణాలు మెయింటైన్ చేయాలి. అలాంటి కాలేజెస్కి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే ఇంజనీరింగ్ కాలేజ్కి ఒక అల్టిమేటం జారీ చేసింది. దీని ద్వారా మరి చాలా కాలేజెస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మెయింటైన్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న ఫీజుల ప్రకారం అందులో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వల్ల చాలామంది విద్యార్థులు అడ్మిట్ అవుతున్నారు. కాబట్టి ప్రధానంగా రూరల్ ఏరియాస్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజెస్ మెయింటెనెన్స్ కాకుండా మూతపడే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా కొంతవరకు సీట్లు తగ్గే అవకాశం కూడా ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మరి మనము విద్యార్థులైనా తల్లిదండ్రులైనా కోరుకునేది అదే. ఎందుకంటే ఒక విద్యార్థి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వెళ్ళిన తర్వాత ఒక మంచి నైపుణ్యంతో బయటకు వస్తే అతనికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అలా తయారు కావడం కూడా అవసరమే. మరి ఏదో నామమాత్రంగా ఏదో ఒక రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో లేదా రీఎంబర్స్మెంట్ కోసం నడిచే కాలేజీలో పిల్లలు జాయిన్ చేసి అనవసరంగా 4 years వారి వేస్ట్ చేస్తే కూడా లాభం లేదు. కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మరి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క తగ్గుదలకు అంటే పటిష్టంగా ఇంజనీరింగ్ కాలేజ్ చేయాలనే యొక్క నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్ణయం ఎలా ఉంటుందో మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ ముందు తెలుస్తుంది. ఏదైనా అప్డేట్ ఉంటే మీకు తెలియజేయబడుతుంది. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల యొక్క పరిస్థితి. థ్యాంక్ యూ.